బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ సుఖమా జిల్లాలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. అనుకోని రీతిగా పోలీసులపై మావోలు విరుచుకుపడ్డారు. మావోయిస్టులకు పోలీసులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో 3 జవాన్లు మృతి చెందినట్లుగా ఉన్నత వర్గాలు తెలిపాయి. ఇంకా పలువురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయని వెల్లడించారు. గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం రాయ్పూర్కు తరలించినట్టుగా ఉన్నత వర్గాలు తెలియజేశాయి. జాగరకుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చేకలగూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. అనుకోని రీతిగా పోలీసులపై మావోలు విరుచుకుపడ్డారు. మావోయిస్టులకు పోలీసులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో 3 జవాన్లు మృతి చెందినట్లుగా ఉన్నత వర్గాలు తెలిపాయి. ఇంకా పలువురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయని వెల్లడించారు. గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం రాయ్పూర్కు తరలించినట్టుగా ఉన్నత వర్గాలు తెలియజేశాయి. జాగరగుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకలగూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ దంతెవాడలో బయటపడ్డ మావోయిస్టులు భారీ సొరంగాలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడలో బయటపడ్డ మావోయిస్టుల భారీ సొరంగాలు. మావోయిస్టుల అడవుల్ని నివాసంగా చేసుకుని పోరాడే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఛత్తీస్గఢ్ దంతెవాడ అడవుల్లో వారు ఏకంగా భారీ సొరంగాలు ఏర్పాటు చేసుకున్నారు. భద్రతా బలగాలు మావోయిస్టుల సొరంగాలను తాజాగా గుర్తించాయి. ఒక మనిషి నడిచి వెళ్లే అంత వెడల్పుతో అక్కడక్కడ గాలి వెలుతురు కోసం తెరిచి ఉంచిన ఈ సొరంగాలు వీడియోలను భద్రతా బలగాలు మీడియాకు విడుదల చేశారు.